ఈ యొక్క ఇర్మియాని మన ఒక జీవితాలకి ఎంతో చక్కగా అనువదించుకోవడానికి నేటి సంఘాలకి ఇర్మియా వర్తమానం చాలా వర్తిస్తుంది. దేవునికి స్తోత్రం. నశిస్తున్న జనాంగాన్ని పిలిచి తన ఎద్దకి రప్పించుకోవడానికి దేవుడు ఇర్మియాని ఎంత చక్కగా వాడుకుంటూ, ఇర్మియా నువ్వు చేస్తున్న పనిలో వాళ్ళు ఏమన్నా నిన్ను గనపరిచి మహిమపరిచి నిన్నేమన్నా వాళ్ళు సన్మానిస్తారా అంటే సన్మానించారు. ఏమంటుండే ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇర్మియా 26వ అధ్యాయము 11వ వచనం. యాజకులను ప్రవక్తలను అధిపతులతోనూ సమస్త ప్రజలతోనూ ఇలాగన్నది, మీరు చెవులారా విని ఉన్న ప్రకారం ఈ మనుషుడు ఈ పట్టణమునకు విరోధముగా ప్రవచించుచున్నాడు గనక ఇతడు మరణమునకు పాత్రుడు. దేవునికి స్తోత్రం. ఏమంటుండంట వాళ్ళందరూ కూడా మరణమునకు పాత్రుడు. అప్పుడు ఇర్మియా అధిపతులందరితోనూ జనులందరితోనూ ఈ మాట చెప్పాను, ఈ మందిరమునకు విరోధముగా ఈ పట్టణమునకు విరోధముగాను మీరు విని ఉన్న మాటలన్నీ ప్రకటించుటకు యెహోవాయే నన్ను పంపినవాడు, యెహోవాయే నన్ను ఎన్నుకున్నాడు, యెహోవాయే నా స్వాస్థ్య భాగము, యెహోవాయే నా పానీయ భాగము, దేవుడు తప్ప నాకు ఏ ఆధారం లేదు, దేవుడే నన్ను ఇక్కడికి పంపిండు అని ఎంత వాళ్ళకి నచ్చ చెప్పినా వాళ్ళు వినిపించుకోవడానికి ఇష్టం లేదు. వాళ్ళు దేవాలయంకు విరోధంగా మాట్లాడుతున్నాడని చంపడానికి ఇష్టపడుతున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. అలలే ఇర్మియా దేవుడు చెప్పిన మాటలే అక్కడ రాస్తున్నాడు, దేవుడు చెప్పిన కార్యాలే అక్కడ చేస్తున్నాడు. దేవుడికి విరుద్ధమైంది ఏది ఇర్మియా మాట్లాడట్లేదు. దేవుడికి మహిమ కలుగును గాక. అలలే ఇర్మియా అన్ని గ్రంథాలలో ఈ విధంగానే రాసి పెట్టాడు. అయితే ఆ రాజు ఎవరు అయినా దేవునికి మహిమ కలుగును గాక, యెహోయాకీము గ్రంథము తెమ్మని చదవమన్నాడు. అక్కడికి ఉన్న ఆ రాజు, ఆ ప్రాంతంలో ఆ టైంలో ఉన్న రాజు యెహోయాకీము ఆ గ్రంథంని తీసుకొచ్చి ఒక్కసారి చదవండి. ఏంటి ఇర్మియా ఇంత నిశ్చయంగా చెప్తుండు ఏంటి అని చూసినప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ గ్రంథంలో అన్ని ఇర్మియా చెప్పిన మాటలే ఉన్నాయి. ఏమని ఉన్నాయి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇర్మియా చెప్పినట్లే ఉగ్రత ఉత్తర దిక్కు నుంచి వస్తుంది, భయంకరమైన పరిస్థితి వస్తుంది, మన పిల్లలని బాధిస్తారు, మన ఒక బిడ్డలని చంపుతారు, ఈ పట్టణం అంతా కూడా పాడు చేయబడుతుంది, కాల్చబడుతుంది, ఇక్కడి నుంచి బానిసలుగా తీసుకోపోబడతారు అని ఇర్మియా ప్రకటించిన మాటలు సరే అని వాళ్ళు చూస్తుంటారు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ మాటలు వినకపోతే మీరు ఏమైతారు? నష్టపోతారని చెప్పి హెచ్చరిక చేస్తున్న ఇర్మియా మాటలు సేమ్ టు సేమ్ అదే విధంగా మాదిరిగానే ఎక్కడ కూడా ఒక మాట తప్పు లేకుండా అవన్నీ కూడా ఆ ఒక గ్రంథంలో లిఖింపబడి ఉన్నాయి. యెహోయాకీముకి కోపం వచ్చేసింది. వస్తువులు ఎత్తుకుపోతారా, పిల్లల్ని ఎత్తుకుపోతారా, ఇంకేమిటి మా పట్టణాలు కాల్ చేస్తారా, మాకున్న ఆ దేవాలయాన్ని కూల్చేస్తారా, ఇవన్నీ చేస్తారా వీళ్ళు, ఉత్తర దేశం నుంచి శత్రుత్వం వస్తుందా? ఇర్మియా చెప్పేది అబద్ధం, ఈ గ్రంథంలో ఉన్నది కూడా అబద్ధం అని చెప్పి గ్రంథాన్ని తెమ్మని ఆ ఒక గ్రంథాన్ని యెహోయాకీము కాల్చివేస్తుండే. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంత ఇర్మియా మాటలు అక్కడ ప్రకటించిన వాళ్ళు వినడానికి ఇష్టపడట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇర్మియా 36వ అధ్యాయం మనం చూస్తే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 23వ వచనంలో యెహోయాది 3-4 పూటలు చదివిన తర్వాత రాజు చాకుతో దాన్ని కోసి కుంపటిలో వేయగా ఆ కుంపటిలోనున్న అగ్ని చేత అది బొత్తిగా కాలిపోయాను గాని రాజైనను ఈ మాటలన్నిటినీ వినిన ఇతని సేవకులు ఎవరైనను భయపడలేదు, తమ బట్టలు చింపుకొనలేదు. గ్రంథం కాల్చబడవద్దని ఎల్నాతానును దెలయ్యాను అందరూ కూడా అక్కడ బతిమాలుతున్నారట. ఎవ్వరు చెప్పినా కూడా రాజు వినిపించుకోవడానికి ఇష్టం లేదు. ఆ ఒక గ్రంథం అంతటిని కూడా కాల్ చేసిండు. రాజుతో మనవి చేస్తుండంట. అక్కడున్న ప్రజలందరూ కూడా, యాజకులు కూడా, హల్లెలూయా దేవునికి స్తోత్రం. ఇర్మియా తరపునున్న ప్రవక్తలు వాళ్ళందరూ కూడా ఇర్మియా సిద్ధపరిచిన విశ్వాసులు బతిమాలుతుండంట. రాజు ఆ గ్రంథాన్ని కాల్చొద్దు, అది కత్తితో కొయ్యొద్దు, అది మంటల్లో వేయొద్దు, మా జీవితం అది, మా దేవుని మాటలు అవి అని ఎంత ప్రకటించినా, ఎంత మొరపెట్టినా వాళ్ళు వినిపించుకోకుండా, భయం లేకుండా యెహోయాకీము దేవుని వాక్యాన్ని తునీకరించేసిండు. దేవుడికి మహిమ కలుగు. నేటి జనాంగంలో ఎంత వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుండ్రు. వాక్యం ఒక తీరు, మనుషులు ఒక తీరు, వాక్యం తీరు లేకుండా, వాక్యం వారి జీవితాలలో పని చేయకుండా వాళ్ళు చేస్తున్న ఇష్ట రాజ్యాలన్నిటి కొరకు దేవుడు నేటి దినానికి ఇర్మియా గ్రంథాన్ని చక్కగా వివరిస్తుండు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు. గొప్పది, అద్భుతకరుడు, ఆశ్చర్యకర నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మేము దయచేయండి. మీ మేళ్లతో దీవెనలతో ఆశీర్వాదాలతో నడిపిస్తున్న దేవా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.